తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ సీట్లకు పోటీ పెరుగుతోంది. పార్లమెంట్ కు ఛాన్స్ ఇవ్వాలి అంటున్నారు సీనియర్స్. ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ చేస్తారంటున్నారు విహెచ్. బీసీలకు టికెట్లు ఇవ్వరా, ఇంకెన్నాళ్ళిలా అంటూ ప్రశ్నిస్తున్నారు విహెచ్. కాంగ్రెస్ గెలిచిందని ఇప్పుడంతా వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చిన వారికి అవకాశాలు ఇస్తే అసలైన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు ఆశావహుల నుంచి విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ ముదిరిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల సీనియర్ నాయకులు పార్లమెంట్ సీట్లపై కర్చీఫ్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీని హైకమాండ్ ని డిమాండ్ చేస్తున్నారు సీనియర్ నేత వి హనుమంతరావు. ఖమ్మం లోక్సభ స్థానంలో అవకాశం ఇస్తే మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. బీసీలు ఇంకెన్నాళ్ళిలా ఓట్లు వేసే మెషిన్ల మాదిరి ఉండాలంటూ ప్రశ్నించారు విహెచ్. గెలిచింది కాబట్టి ఇప్పుడంతా కాంగ్రెస్ లో వచ్చి చేరుతున్నారని, వాళ్లకు అవకాశం ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు విహెచ్. రేవంత్ రెడ్డి తర్వాత తిరిగి నేను ఒక్కరిని, అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే. నా గొప్పతనం చూడు అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచి తీరుతా, తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. జనార్దన్ రెడ్డి నుంచి రాజశేఖర్ రెడ్డి దాకా ఎంతో మంది నాయకులను తయారు చేశారని, ఇప్పుడు తనకే గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఈసారి ఎంపీ సీట్ ఇవ్వాల్సిందే అంటూ స్పష్టం చేశారు. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎం జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు. ఎంతమంది నాయకులను తయారు చేసినా, నేను అందరికీ సాయం చేసిన. ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిండ్రో అది నేను పెట్టిన చెట్టే. ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా. మళ్ళీ అనంతరం చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం. చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. ఆయన కోదాడులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన. నేను కేవలం వీకర్ సెక్షన్ కాదు, అగ్రకులాల సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎంతమందికి సాయం చేసిన నేను. ఇవాళ అందరికి గుర్తింపు లేదు. నేను కేవలం ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి. రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడే మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయితీ బాబు? ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ తర్వాత నంబర్ 2 తానే అంటున్నారు విహెచ్. ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా తన కోసం జనం వస్తారని చెప్పుకొచ్చారు. అదే ఇవ్వకపోతే ఇప్పుడు 7-8 ఏళ్ల నుంచి నాకేమన్నా పోస్టులు నాదులవై, అందరికి పదవులు ఉన్నాయి, నాకేం లేదు, అయినా పనిచేస్తున్నా. హనుమంత్ అంటే కాంగ్రెస్ అంటే హనుమంతరావు. ఎక్కడికి పోయినా జనం వస్తారు. ఐఎమ్ ఆల్సో పాపులర్ లీడర్. ఎక్కడికైనా చలో చెప్పాను. ఇవాళ రేవంత్ తర్వాత నేనే నంబర్ 2లో ఉన్నా. ఎవరికైనా ఇవాళ మంత్రులు ఉంటే జనం వచ్చి ఉండొచ్చు, నేను ఏం లేకుండా నాకు జనం వస్తారు.